తారు రోడ్డులో బీరు దొరకక మందు ప్రయాణం, సరుకు ఎక్కడో స్టఫ్ ఏమిటో తెలియదు పాపం. ఇది డ్రై డే అని తెలుసు, ఒక్క బారు తెరవరని తెలుసు. డ్రైడేలో బారికెళ్ళిన బీరు దొరకదని తెలుసు, అయినా మందు ప్రయాణం, సరుకు ఎక్కడో స్టఫ్ ఏమిటో తెలియదు పాపం. పడుకోరా, నాకు దృష్టి. వైన్స్ ఆ బారు ఈ బీరు సెలయేరు, నన్ను గన్న వాళ్ళు మందేసి పోయారు. చిన్నారి చికెన్ ముక్క గొంతులోకి జారాక పెగ్గే వేశాక ఆ కిక్కే వేరింకా, గ్లాసులో ఐసేశాక కూలింగే అయ్యాక తగాని పీకల దాకా రాత్రంతా కెవ్వు కేక. వినిపించు పొలిమేర దాకా మందు క్లాసుల చల్లని ఐసేసి గడగడ తాగేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ కిక్ వస్తుంది, నెక్స్ట్ కక్ వస్తుంది. ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని స్టఫ్ గా నంచుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ చిల్లు వస్తుంది, నెక్స్ట్ బిల్లు వస్తుంది. బాటిల్ లేచిపోద్ది, గ్లాసులో పోసానంటే బాటిల్ 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 లేచిపోతురా. తడిగా తడివేళ నీకు తడిసిపోతుంది రో. వీని సినిమాను ఓకే చేస్తే బుక్ అయిపోతావు రో, తుప్పు అయిపోతావు రో, సంచికి బొక్క అయిపోతావు రో, అరటి తొక్క అయిపోతావు రో. లాడ్జ్ కలిపిన పెగ్గును చూస్తే పోతుందే మది పోతుంది, దాని పక్క స్టఫ్ను చూస్తే పోతుందే మది పోతుంది, రెండు కలిపి టక్కున కొడితే పోతుందే మది పోతుంది. బ్రాండ్ బీరు వైన్ వడక మొత్తం కలిపి కొట్టేస్తే పెగ్గేదో బాగుందే చలి, ఇంకా సోడుంటే సరి. I'm a special officer with officer choice. బ్రాండీ బాటిల్, విస్కీ బాటిల్ ఏమంటున్నాయో, ఫ్రిడ్జ్లో పెట్టిన బీరు బాటిల్ ఏమంటున్నాయో చెప్పేవో. కాస్త స్టఫ్ ఇవ్వో, చిల్డ్ బీర్ ఉంది, పక్కన పెళ్ళాం లేచింది, పెగ్గెయ్యాలా వద్దా, పెగ్గెయ్యాలా వద్దా. చాలా డ్రింక్ ఉంది కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది, పెగ్గెయ్యాలా వద్దా, పెగ్గెయ్యాలా వద్దా. ఫ్రిడ్జ్ లోన ఫారెన్ సరుకు అట్టాగే ఉంది, నేను కాస్త లాగ్ చేస్తే నా పెళ్ళాం వేస్తుంది. పెగ్గెయ్యాలా వద్దా, నాగబాబు గారు పెగ్గెయ్యాలా వద్దా, రోజా గారు పెగ్గెయ్యాలా వద్దా. రాబాబు గారు ఇటు మొహం మీద ఉయ్యాలా వద్దా, రోజా గారు ఇటు మొహం మీద ఉయ్యాలా వద్దా, అనసూయ గారు ఇటు మొహం మీద ఇటు మూతి ఒరే నేను కదరా పాడతానా. మండు టెండల్లోన మెన్షన్ అవుతురం మంది, నంచుకోను చూడ వేడి వేడిగా స్టఫ్ ఉంది, గ్లాసులో ఐస్ వేసి కలపమంది వయసు, ఎక్కితే కిక్కేరు నక్కేరు. బ్రాండీ విస్కీ రెండు చాల్, బ్రాండీ విస్కీ రెండు నొక్క పాలిక నుండు, తాగి తాగి చూడ రుచుల జలవేరు. తప్పులందు చీకుల కిక్కు వేరయా, మ్యాన్షన్ హౌస్ మామ తాగి తొందరగా పోదామా. ఆహా ఓహో, ఇంత అద్భుతంగా మనిషి అనేవాడు ఎవడు వాడు, అందుకే వాడు పాడాడు. చీకులకు చీరే కడితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. చిలకమ్మ పెగ్గే అమ్మ చించి చించి రాగాలే పాడాలంటే టింటి టింటి వచ్చిండే, ఇలా మెల్లగా వచ్చిండే, వస్తూ క్వార్టర్ తెచ్చిండే, రెండు పెగ్గులు వేస్తానే నీ సంగతి చూస్తాను. వచ్చిండే వస్తూ పెన్సిల్ తెచ్చిండే, సన్నగా చెక్కిండే, కూర్చుండే
చెప్పలేని చోట కూర్చుండే దుర్గ కూర్చొని వాడే గమ్మున నిలబడని వాడే. ఇంకొకసారి నా హాస్టల్లో కనబడితే చెప్పు తీసుకొని కొడతా. వెళ్ళి ఎక్కడి నుంచే. కాలమే క్వాటరేసిందా. అనగనగా ఓ జిల్లా ఉంది, జిల్లాలోన ఊరు ఉంది, ఊరులోన ఇల్లు ఉంది, ఇల్లులోన ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లోన బీరు ఉంది. ఆ బీరు నాకే కావాలి, ఆవకాయ నాకు తాగాలి. ఆ బీరు నాకే కావాలి, ఆవకాయ నాకు తాగాలి. అరే ఓ నా ఒళ్ళంత మైకం, చిన్నారి పుట్టుతట ఒళ్ళంత మైకం. అయ్యో బీరు జారి ఇల్లంత అయ్యిందే. చిలకమ్మ అమ్మ పట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, ఊటో పెట్టావా, గుడుకు తింటావా, చిట్టి 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 చక్క. అమ్మ పట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా. పద్ద 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 పద్ద. అమ్మ పట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా. పద్ద 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 పద్ద. వంశపుల్లు తరిమేశారు, జింజక్ జింజక్ జింజక్. పోలీసులు కుమ్మేశారు, జిండక జిండక జిండక. పట్టుమని 10 పెగ్గులు రా ఒరి నాయన, ఇంకో 2 పెగ్గులు ఇవ్వరా ఒరి నాయన. కోటర్ వేస్తే మోటార్ రాగదే, ఓయమ్మ మోటార్ ఇంక మూత మోగులే, ఓయమ్మ మోటార్ ఇంక మూత మోగులే. ఇప్పుడు మనం 6 టీమ్స్ సెలెక్ట్ చేసాం. ఫ్రైడేకి 3 టీమ్స్ అండ్ సాటర్డేకి 3 టీమ్స్. ఫ్రైడే సరదా శుక్రవారం, సాటర్డే సరిపోదా శనివారం. ఈచ్ టీమ్ కి 20 పాయింట్స్ ఇచ్చాం, టోటల్ గా 60 పాయింట్స్. సేమ్ వే సాటర్డేకి. మరి ప్రైజ్ ఎలాగా? మీ 3 టీముల నుంచే మీరే బెట్టేసుకోవాలి. మా ఇద్దరు కాంపిటీషన్ ఎవరు గెలిచారనే విషయం ఎప్పుడు చెప్తారు? అది సాటర్డే చెప్తాం. రావు గారు మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు కదా? మీ స్కిట్లెట్ అలగొండ అందుకనే. ఏంటి పుష్ప చేయలేచింది? టీంలే లేసిపోతా ఉండే, చేయలేతే ఏమొచ్చిందిలే అమ్మే. మొన్న కృష్ణ భగవాన్ గారి ఇంటికి శాంతి స్వరూపుని తన్మయ్యని పంపించామంటే ఎందుకు? నైట్ ఫోన్ చేసి 2 చెక్కలు ఇంటికి పంపించు అన్నాడు. ఆయన అడిగింది గంధం చెక్కలు మచ్చా. అవి కూడా మంచి గంధం టేకు చెక్కలు. పట్టుకుంటే వదలవా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పుష్పవతి అంటాడు అది పుష్పావతి కాదు, పుష్పత్రి. మచ్చా నువ్వు ఎలాగో ఎదగట్లేదని తెలిసి ఎదుగున్నదని లవ్ చేసావా? నీకు వచ్చిన పేరు కంటే పొడుగ్గా ఉంది కదా మచ్చా ఇదే.